వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కష్టపడి పంట పండించిన రైతులకు గత ప్రభుత్వం కన్నీరు మిగిల్చి వెళ్లిందని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గత 5 సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోయారని అన్నారు. అందులో భాగంగా కష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను చెల్లించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికీ 1000 కోట్లు మొదటి విడత సాయం అందించడం జరిగిందని, రానున్న 10-15 రోజుల్లో మరో 674 కోట్ల బకాయిలు చెల్లించి రైతులను ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే సివిల్ సప్లైస్ శాఖపై 39,550 కోట్ల రుణాలు చేసి చివరికి రైతులకు అందించాల్సిన రుణాలను కూడా అందించకుండా వైసీపీ ప్రభుత్వం వెళ్లిపోయిందని, ఇది చాలా బాధాకరమని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఖచ్చితంగా రైతులను ఆదుకునే చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన వెల్లడించారు. 2023-24లో ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా వివరించడం అయింది. ఖరీఫ్ సీజన్లో సుమారు 4,97,910 రైతుల దగ్గర నుంచి 29,97,073 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష. దానికి మొత్తం చెల్లించింది 6,549 కోట్ల 15 లక్షలు. రబీ మాసంలో రైతుల సంఖ్య 1,32,853, సేకరించిన ధాన్యం 12,64,800 టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానికి 2,763,070.76 కోట్లలో అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్లు మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. అంటే రబీ కూడా స్టార్ట్ అయిపోతుందండి, పెట్టుబడికి కూడా కావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి రైతుకి. ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రబీకి, ఖరీఫ్లోది ఖచ్చితంగా రబీ కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి. డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి. మీరు కూడా అది గ్రహించినందుకు, రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం. నేను మాటిస్తున్నాను సభాముఖంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 674 కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే, అంటే ఈ రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు 39,550 కోట్ల రూపాయల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష. సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 37,550 కోట్లు. అది కాక ఇంకో 1000 కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా 1000 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా సూచించినట్టు ఒక ప్రయారిటీ తీసుకుని రైతులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది అధ్యక్ష. తప్పకుండా రైతు పక్షపాత ప్రభుత్వం మాది అధ్యక్ష. ఈ బకాయిల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి,
అంటే కోనసీమ అంటే పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లా నుంచే 424 154 కోట్లు త్వరలోనే 15 రోజుల్లో ఇది క్లియరెన్స్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని స్థిరమైన మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరగానే ఈ యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సూచన తప్పకుండా తీసుకుంటామండి. పశ్చిమ గోదావరి జిల్లాలోను తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా కోనసీమలో కూడా రైతులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మేము రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ 674 కోట్ల రూపాయలు కూడా తీర్చేస్తాం. పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణ ప్రధాన రహదారులను సందర్శించారు. బురిపాలెం రోడ్, బోస్ రోడ్, మెయిన్ రోడ్లను సందర్శించి డ్రైన్లను, వాటిపై ఉన్న ఆక్రమణలను పరిశీలించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, అదేవిధంగా డ్రైనేజీ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య దృష్టిలో పెట్టుకుని రోడ్ల వెడల్పు కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైన్లలో ఎప్పటికప్పుడు షీల్డ్ తొలగిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకి తెనాలి పట్టణంలోనే ప్రజలకి ఈ ట్రాఫిక్ సమస్య అనేది లేకుండా ప్రజలు కూడా చాలా ఇబ్బంది, ఈ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఈ రోడ్స్ వచ్చేసి మన బురిపాలెం రోడ్డు, బోస్ రోడ్డు ఎస్టిమేట్ చేసి దాన్ని వెలాడుపు చేయడానికి కమిషనర్ గారు, నేను, మా అధికారులు వచ్చి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇలానే ప్రజలకి ఈ ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అవటం కానీ, పిల్లలు సైకిల్ మీద పడిపోవటాలు కానీ, ఈ ముఖ్యంగా వర్షాకాలంలో వాటర్ చాలా నిలవటాన చాలా ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఈ రోడ్డు ఎలాంటి చేయడం జరిగింది. అలానే మనకి కొత్తగా వచ్చిన మన మినిస్టర్ గారు కూడా మనకి సహకరిస్తున్నారు. అలానే ప్రమాణ స్వీకారం చేసిన కానీ సిల్ట్ కానీ దీని మీద దృష్టి పెడుతుంది. అలానే మన గవర్నీలైన మన మంత్రి గారు కూడా ప్రతి వార్డులోకి వెళ్తూ ఎక్కడైనా సరే శానిటేషన్ లోపం ఉంటే మటుకి ఆయన అధికారులకి దాని మీద ఖండిస్తున్నారు. చాలా బాగుంది. చీరాలకు చెందిన సుజాత అనే దివ్యాంగురాలకి హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ట్రైసైకిల్ పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదంలో తన 2 కాళ్లు కోల్పోయిన సుజాత ట్రైసైకిల్ కొరకు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సంస్థను సంప్రదించగా స్పందించిన సంస్థ ప్రతినిధులు దాతల సహకారంతో ట్రైసైకిల్స్ ను గురువారం ఆమెకు అందజేశారు. భవిష్యత్తులో ఆమెకు సహాయ సహకారాలు అందిస్తామని సంస్థ ప్రతినిధి ఇనేతుల్లా పేర్కొన్నారు. కార్యక్రమంలో జాస్తి మోహన్ రావు, రామనాథం, శివ, తేజ, రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుజాత అండి. నేను చీరాల పరిసర ప్రాంతం నుంచి వచ్చాను. నాకు ట్రైసైకిల్ లేకపోతే నాకు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ సంస్థ నుంచి నేను కాల్ చేసి అడిగితే నాకు ఒక ట్రైసైకిల్ కావాలండి, నాకు 5 సంవత్సరాల నుంచి సైకిల్ లేదంటే తప్పకుండా చేస్తామమ్మా, మీరు రండి చేసిస్తానన్నారు. సార్ వాళ్ళు స్పందించి నా కోసం ట్రైసైకిల్ తెప్పించారు. అంటే ఒక 4-5 డేస్ నుంచి నేను రాలేని పరిస్థితిలో ఉన్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంక ఈరోజు రాగలిగాను. సార్ వాళ్ళు ట్రైసైకిల్ ఇచ్చారు. ఈ అక్క పేరు సుజాత. 32 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో అక్క 2 కాళ్ళు పోయినాయి. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో మేము చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి మా నెంబర్కి కాంటాక్ట్ చేసి నాకు ఒక ట్రైసైకిల్ సహాయం చేయండి అయ్యా అనగానే వెంటనే స్పందించి మీకు తప్పకుండా ట్రైసైకిల్ సహాయం చేస్తాము అక్క అని చెప్పాము.
మరి దాతలందరి సహాయ సహకారంతో సుజాత అక్కకు ట్రైసైకిల్ సహాయం చేస్తున్నాము. అలాగే రేపటి రోజు వాళ్ళ పిల్లకి చదువుకి కావాల్సిన అవసరం కూడా మా హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మేము చేస్తున్న సేవా కార్యక్రమాలన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికీ హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల వాస్తవ్యురాలు ఈ సుజాత 20 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్లో 2 కాళ్ళు కోల్పోయినది. సోషల్ మీడియాలో మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ చేసేటువంటి కార్యక్రమాలలో చూసుకుని ఫోను కనెక్టివిటీ అయి మా ఇన్నుకి ఫోన్ చేస్తే ఎమ్మటే స్పందించి దాతల సహకారంతో ఈ ట్రైసైకిల్ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైకిల్ ఈ రోజున ఆ సుజాతమ్మకి మేము బహుకరించడం జరిగింది. కనుక ఈ బండి సహకరించినటువంటి దాతలందరికీ మా ఇన్ను ఆర్మీ సోల్జర్స్ సంస్థ తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం రైతులకు కన్నీరు మిగిల్చింది. మంత్రి నాదెండ్ల మనోహర్. దోమల నియంత్రణలో భాగంగా పట్టణ చిన్నరావూర్ పార్క్ చెరువులో గంబూజియా ఫిష్లను వదిల పురపాలక సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.